మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరం రెడ్డి గారు. నమస్తే. మల్టీ అసెట్స్ అంటే డిఫరెంట్ అసెట్స్ కదా, అంటే వీటిని ఏ విధంగా అలొకేట్ చేస్తే బాగుంటుందంటారు, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు, అంటే దేనికి ఏ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? సో బేసికల్గా డిఫరెంట్ అసెట్ క్లాసులో డిఫరెంట్ రిస్క్ ఉంటుంది, డిఫరెంట్ రివార్డ్స్ ఉంటాయి అనమాట. అండ్ సపోజ్ ఇప్పుడు డెట్ ఉందనుకోండి, 100% క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది. రైన్ కానీ షైన్ కానీ సంబంధం లేదు, నాకు నా అమౌంట్ నాకు గ్యారంటీ ఉంటుంది. సపోజ్ నేను నా రిటైర్మెంట్ కల్లా ఒక 2 కోట్ల రూపాయలు బ్యాంకులో వేసాను అనుకోండి, నాకు మంత్లీ 1 లాక్ వస్తూనే ఉంటాయి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. ఇంకా ఎలాంటి వాటి గురించి నేను ఎదురుకోవాల్సిన పని లేదు. కాబట్టి క్యాపిటల్ 100% గ్యారంటీ ప్లస్ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి తక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే, సో అవి డెట్ ఫండ్స్. అలా కాకుండా రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, అది ఇల్లిక్విడ్ అండ్ లాంగ్ టర్మ్లో అప్రిషియేట్ అవుతుంది, వెంటనే అవ్వాలి. మనం ఎప్పుడో శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర కొన్నాం అనుకోండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 20 years బ్యాక్, ఇప్పుడు అది హాట్, అప్పుడైతే కాదు కదా. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కొంతవరకు మన రియల్ ఎస్టేట్ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అన్నది గుడ్ అసెట్ క్లాస్, కానీ లిక్విడిటీ ఉండదు, ఇమ్మీడియట్గా పనికిరాదు. అదే డెట్ ఫండ్స్ అనుకోండి 100% గ్యారంటీ, ఇప్పుడు కానీ అప్పుడు క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. అది. అంటే మూడోది ఈక్విటీ ఉందనుకోండి, టూ మచ్గా వాలటిలిటీ గురి అవుతుంది. ఎక్కువ మంది భయపడేది ఈక్విటీ, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు బ్యాడ్ న్యూస్తో పడిపోతుంది అనేది. అందుకని ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంటుంది. అంటే కమర్షియల్గా మన రియల్ ఎస్టేట్ మనమే ఓన్గా రెంట్లకు ఇచ్చే బదులు రీట్స్ అనే వాటిలో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, వాళ్ళే అందరూ పంచుతారు వచ్చిన రెంట్ని, అవి కంఫర్ట్గా ఉంటాయి అనమాట. అట్లా డిఫరెంట్ అసెట్ క్లాసులో మనం ఓన్గా పెట్టే బదులు సపరేట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ ఉంటుంది, వాళ్ళే టైం తగ్గట్టు, రిటర్న్స్ తగ్గట్టు, రిస్క్ తగ్గట్టు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు. అంటే బేసికల్గా 3 అసెట్ క్లాసుల్లో మినిమం 10% అట్లా పెట్టుకుంటూ పోతే దాన్ని మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటారు. ఓకే. సో బేసికల్గా వాళ్ళు ఈక్విటీలో ఎక్కువ పెడతారు, అప్ టు 50% వరకు. బట్ వాళ్ళు ఈక్విటీతో పాటు డెట్, రీట్స్, గోల్డ్ అండ్ ఈవెన్ అమెరికాలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్లా 3-4 అసెట్ క్లాసులో పెడుతుంటారు. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని అసెట్లు డ్రాప్ అవుతున్నాయి అనుకోండి, కొన్ని అసెట్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి రిస్క్ రివార్డ్ బాగుంటుంది అనమాట. డెట్ ఏమో స్టెబిలిటీకి, సేఫ్టీకి బాగుంటుంది. ఈక్విటీ వాలటిలిటీ ఎక్కువైనా సరే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కూడా అంతే, ప్రస్తుతానికి మనీ డెడ్ అసెట్ అయిపోయినా సరే లాంగ్ టర్మ్కి వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే క్యాష్ మార్కెట్ ఏంటంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అట్లా ఒక్కొక్క అసెట్లో ఉన్న ఒక్కొక్క మెరిట్ని బేస్గా తీసుకొని వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. సో వీటిని మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు యావరేజ్ మీద అంటే 12 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. కాకపోతే ఎవ్రీ ఇయర్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఎవ్రీ ఇయర్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే డిఫరెంట్ అసెట్ క్లాసులు ఉన్నాయి, డిఫరెంట్ వే బిహేవ్ చేస్తాయి కాబట్టి. అంటే మన ఇండియాలో చూసి రిటర్న్స్ కూడా డిఫరెంట్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? నేను అంటున్నాను, ఎందుకంటే ఒక్కొక్క ఫండ్ మేనేజర్లు ఒక్కొక్క అసెట్ మీద మోజు ఉంటుంది, లేదా దాని మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, దాని తగ్గట్టు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంతమంది ఉన్నారనుకోండి గోల్డ్ మీద 20 దాకా పెడతారు, అంటే కొంతమంది గోల్డ్ మీద 5% కన్నా ఎక్కువ పెట్టరు. అవును, అది వాళ్ళ డిసిషన్ మేకింగ్ ఉంటాయి. కొంతమంది మార్కెట్ బాగా పడుతుంది అని నెక్స్ట్ 4-5 months అనుకున్నారనుకోండి, ఈక్విటీలో తక్కువ అలొకేట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే కనుక ఈక్విటీ మార్కెట్లో హైయెస్ట్ అంటే 70% పెట్టారు కొటెక్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లు. 70% అంటే తక్కువ అనుకున్నాం అనుకోండి మనం దీంట్లో. అండ్ ఈ దీంట్లో పెట్టారు వైట్ ఓక్ వాళ్ళు చాలా తక్కువ పెట్టారు ఈక్విటీ ఫండ్స్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉందన్నమాట దీన్ని మనం చూసుకుంటే కనుక. అందుకని క్యాష్, రియల్ ఎస్టేట్, డెట్ ఫండ్స్ అంటే కమోడిటీస్, ఈక్విటీ అన్ని అసెట్స్లో పెట్టి మేనేజ్ చేయటాన్ని మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటారు. డెఫినెట్గా దీనివల్ల ఏంటంటే వాలటిలిటీ తగ్గుతుంది, అండ్ కన్జర్వేటివ్గా తయారవుతాము, బ్యాలెన్స్ అప్రోచ్ వస్తుంది. అండ్ రిటైర్మెంట్ కల్లా ఈక్విటీ మార్కెట్ అసలు ఉండకూడదు ఎవరైనా సరే, ఎందుకంటే టూ మచ్గా వాలటిలిటీ ఉంటుంది కాబట్టి. అందుకని కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఇన్ టు ద హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అండ్ ఎక్స్పెక్టేషన్ మనం 12 to 15 పెట్టుకోవచ్చు. 12 to 15 ఈ యావరేజ్ మీద. ఇప్పుడు లైవ్ మార్కెట్లో క్వాంట్ ఉంటుంది, ఇయర్లీ యావరేజ్ మీద 19% ఇస్తుంది. ఓకే, లాస్ట్ 5 years నుంచి యావరేజ్ మీద. గుడ్ సార్. కాబట్టి మల్టీ అసెట్లో తక్కువ వస్తుందనే బదులు మీ రిక్వైర్మెంట్ కనుక లెస్ రిస్క్ అండ్ లెస్ రివార్డ్ అయినా పర్వాలేదు, కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకోవచ్చు. పర్టికులర్గా సీనియర్స్కి అండ్ ఏజ్ 45 దాటిన వాళ్ళకి. స్ట్రిక్ట్గా చెప్పాలంటే అకౌంటింగ్ సెన్స్ ప్రకారం ఏంటంటే అంటే 25 నుంచి 35 వరకే నువ్వు మ్యాక్సిమం ఈక్విటీకి అలొకేట్ చేసేది, తర్వాత నువ్వు చేయకూడదు ఇంకా. ఎందుకంటే మనకంటూ ఒక ఫ్యామిలీ వస్తుంది, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. కాబట్టి 35 నుంచి 45 మధ్యలో
డెఫినెట్గా ఈక్విటీ తగ్గించాలి. ఈక్విటీ 75% కంటే ఎక్కువ పెట్టకూడదు. 45 to 55 మధ్య ఈక్విటీలు 50% కంటే ఎక్కువ పెట్టకూడదు. 55 to 65 ఈక్విటీని జీరో చేసి పడేయాలి. ఇంకా బా మొత్తం సేఫ్టీ ఉన్న సెట్లో పెట్టాలా. ఎందుకంటే ఆ టైంలో వెల్త్ని ఎంజాయ్ చేసే టైం అది. మీరు అలా చెప్తుంటే నాకు యాంగ్జైటీ వస్తుంది. మనం ఎంత వెల్త్ బిల్డ్ చేసామన్న పాయింట్లో నాకు డెఫినెట్గా ఎవరికి వాళ్ళైనా కంపల్సరీగా ఒక ఎగ్జల్ షీట్ తీసుకొని మనకున్న అసెట్స్, మనకున్న లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఎంత క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది, డెడ్ అసెట్స్ ఏదైనా ఉంటే దాన్ని మనం డిస్కార్డ్ చేయటాలు, బాగా వచ్చే చోట దాన్ని అల్కట్ చేయటాలు చేస్తూ ఉండాలి. అంటే చాలామంది మన ఇండియన్ సొసైటీలో మనీతో డీల్ చేయడానికి భయపడతారు, లేదా మనీతో డీల్ చేయడం అవసరం లేదనుకుంటారు. కానీ నిజానికి మనం వర్క్ చేసేది మనీ కోసం అన్నప్పుడు ఆ మనీ ప్యాసివ్ వేలో ఇన్కమ్ మేక్ చేయడం చాలా బెటర్ కదా. అందుకని ఉన్న మనీ మేనేజ్ చేయడానికి ఖచ్చితంగా స్కిల్ ఉండాలి. అండ్ వెల్త్ మేనేజ్మెంట్ ఈజ్ మ్యాండేటరీ సబ్జెక్ట్ అన్ని క్లాస్ వాళ్ళకి. బట్ ఇప్పుడిప్పుడే సొసైటీలో బాగా అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ మన సుమన్ టీవీ ద్వారా కావచ్చు, వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, చాలామందికి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు దాని గురించి థింక్ చేస్తున్నారు అండ్ అలొకేట్ చేస్తున్నారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి యావరేజ్ మీద మంత్లీ 30,000 కోట్లు వస్తున్నాయి. అది కూడా లాస్ట్ 2 years నుంచి ఈక్విటీ మార్కెట్ బాగలేకపోతున్నా సరే పంప్ చేస్తూనే ఉన్నారు. అంటే లాంగ్ టర్మ్లో అంత హోప్ ఉంది వాళ్ళకి ఇండియన్ ఎకానమీ మీద. అందుకని వాలటిలిటీని ఎలా టాలరేట్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఒకప్పుడు రిటైలర్స్ అంటే చిన్న వాళ్ళు, నాలెడ్జ్ తక్కువ ఉన్నవాళ్ళు. ఇప్పుడు రిటైలర్స్ అంటే అచ్చం బీటెక్ క్యాండిడేట్స్, అండ్ సోషల్ మీడియా బాగుంది, అండ్ అవేర్నెస్ బాగుంది, అండ్ నాలెడ్జ్ బాగా ఉంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు రిటైలర్స్ అంటే ఒక 20 years బ్యాక్ ఉన్న రిటైల్ లాగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని వాళ్ళకి మార్కెట్ వాలటిలిటీగా అర్థమైంది. మార్కెట్లో తక్కువ రేట్కి వచ్చినప్పుడు ఎలా ఎన్కాష్ చేసుకోవాలో వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ అలొకేట్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్ గోయింగ్ టు మీకు లాట్ ఆఫ్ మనీ అనమాట ఈ మార్కెట్స్ నుంచి. మొత్తానికి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే అన్ని రకాల అసెట్స్ కాబట్టి బ్యాలెన్స్ అప్రోచ్ వచ్చింది అనమాట. అంటే టూ మచ్ అగ్రెసివ్ ఉండకుండా, అంటే టూ మచ్ లాస్ అవ్వకుండా ఉండడానికి మంచి ఫ్రూట్ఫుల్ ఎలా ఉంటుంది. అవును, యాక్చువల్గా మనకైనా ఓన్గా మెయింటైన్ చేసినా కొంత ఈక్విటీ, కొంత డెట్, కొంత గోల్డ్ ఇలా పెట్టాలి. మనం పెట్టే బదులు మొత్తం ఒకే ఫండ్లో పెట్టేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. కాబట్టి ఏదో ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఫండ్ మేనేజర్ మంచి వాళ్ళు చూసుకుంటే వాళ్ళే మొత్తం మేనేజ్ చేసుకుంటే పోతుంది అనమాట. అందుకని ఒకటి లేదా 2 మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ సరిపోతుంది మనకి, మన ఓన్గా మేనేజ్ చేసే బదులు అనమాట. ఎందుకంటే ఇవాళ రేపట్లో వాళ్ళు ఈవెన్ అబ్రాడ్లో కూడా పెట్టేస్తున్నారు. అండ్ పర్టికులర్ నిప్పాన్ వాళ్ళు అయితే ఐషేర్లో 5% పెట్టారు వాళ్ళు, అమెరికాలో ఐషేర్స్ దాంట్లో కూడా. అందుకని వీళ్ళల్లో అబ్రాడ్లో పెడుతున్నారు కొంత డబ్బుని, కొంత డబ్బు గోల్డ్లో పెడుతున్నారు, కొంతమంది ఈక్విటీలో పెడుతున్నారు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, అన్ని రకాల అసెట్స్ అనమాట. విత్ ఇన్ ద ఈక్విటీలో కూడా మళ్ళీ లార్జ్, మిడ్, స్మాల్ అన్నింటిలో పెడుతున్నారు. కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ వే అనమాట. అందులో మోర్ ఎవర్ ఇప్పుడు సెబీ వాళ్ళు చాలా టైట్ చేశారు అండ్ ఎక్స్పెన్స్ రేషియో బాగా తగ్గించారనమాట. ఒకప్పుడు 2 to 5% దాకా ఉండేది. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగేసరికి అందరూ లెస్ దెన్ 1%కి ఇస్తున్నారు. అందుకని డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొనడం ద్వారా మనకి ఆ ఎక్స్పెన్స్ రేషియో సేవ్ అవుతుంది, ప్లస్ బ్యాలెన్స్ అప్రోచ్ అలవాటు అవుతుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.